వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహారాహిల్ బ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజైతే డే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగే పిల్లలిద్దరికైతే రెడీ అయితే చేసేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా నేనైతే ఈరోజు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా వీక్లో 2 టైమ్స్ అయితే వాషింగ్ మిషన్ బట్టలు అయితే వేస్తాను. ఇంకా ఇంట్లో పని అయితే ఇలా అయితే ఉందన్నమాట. పిల్లలిద్దరికైతే స్కూల్లోకి అయితే పంపించేశాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే పనులు అయితే ఇలా చేసుకుంటున్నాను. ఇంకా రైస్ అయితే వండేసాను అనమాట. ఇంకా రైస్ వండి పాపకైతే చపాతీ ఇంకా బీట్రూట్ క్యారెట్ కర్రీ ఉంటుంది కదా, అదైతే వండేసి ఇంకా వేసి పంపించేశాను అనమాట. ఇంకా అలాగే ఉప్మా కూడా చేశాను. ఇంకా మార్నింగ్ లేవగానే హడావిడిగా డే అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. వాళ్ళిద్దరు వెళ్ళేసరికి ఇంకా తర్వాత నెమ్మదిగా పనులన్నీ అయితే పూర్తి చేసుకుంటూ ఉంటాను. ఇంకా టిఫిన్ అయితే ఇంకా చేయలేదన్నమాట. ఫస్ట్ బట్టలు వేసేసి వాషింగ్ మిషన్లో కంప్లీట్ అయిన తర్వాత టిఫిన్ అయితే తిందాంలే అని అయితే వెయిట్ చేస్తున్నాను. ఇదిగోండి, మన రీసెంట్గా మా టీవీ అయితే ఖరాబ్ అయ్యిండే, దాన్ని కూడా మళ్ళీ రిపేర్ చేయించేసాము. ఈ రూమ్లో మళ్ళీ యథావిధిగా టీవీ అయితే చూస్తున్నాం అనమాట. పాస్ట్ డేస్లో అయితే ఇక్కడైతే చిన్న టీవీ పెట్టుకొని అయితే చూస్తుంటుంది. ఇంకా టీవీ రిపేర్ అయిన తర్వాత మళ్ళీ ఆ రూమ్లోనే సెట్ చేయించేసాము. ఇంకా పిల్లలిద్దరు వెళ్ళిన తర్వాత ఇంట్లో పరిస్థితి అయితే ఇలా ఉంటుందన్నమాట. చాలా సైలెంట్గా ఉంటుంది. మా హస్బెండ్ తన వర్క్ మీద ఆయన అయితే బయటికి అయితే వెళ్ళిపోయారనమాట. కానీ ఇంట్లో నేను ఒకదాన్నే ఉంటాను. ఇంకా నా పనులన్నీ అయితే ఇలా అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఒకవేళ ఆయన వస్తే ఇద్దరం కలిసి టిఫిన్ తింటాము, లేకపోతే ఒక్కదాన్నే టిఫిన్ అయితే తింటాను. మోస్ట్లీ ఒక్కదాన్నే తినాలనిపిస్తే ఎలానో ఉంటుందన్నమాట. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంకా 10:30 ఆ టైంలో అయితే తింటానన్నమాట, వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత. ఇంకా 1 ట్రిప్ అయితే వేసేసాను ఫస్ట్ బట్టలు. ఇంకా అవి అందులోనే డ్రై అవుతాయి అన్నమాట. ఒక 1 అవర్ బయట వేసేస్తే గాలికి అయితే ఆరిపోతాయి అన్నమాట. ఇంకా ఈ వాషింగ్ మిషన్ తీసుకొని 5 years అవుతుంది. ఇంకా మంచిగా రిపేర్ చేస్తుంది అనమాట. నేను తీసుకున్నప్పుడు దీని కాస్ట్ అయితే 11,000 ఉండే. అది ఇన్స్టాల్మెంట్లో అయితే తీసుకున్నాను. మంత్లీ 1,100 రూపీస్ అయితే కడుతుండేది. ఇంకా బాబు కడుపులో ఉన్నప్పుడు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నా బట్టలు, మా హస్బెండ్వి, పాపవైతే ఇందులోనే ఉతుకుతుంది. ఇంకా ఏమైనా కొత్తవి అయితే మామూలుగా సర్ఫ్లో అయితే నానబెట్టేసి వాష్ చేస్తాను అనమాట. ఇంకా అయితే ఇలా చేస్తుంటాను. మీలో ఎంతమంది ఇలాగా వాషింగ్ మిషన్ని ప్రిపేర్ చేస్తారో కమెంట్స్లో కమెంట్ చేయండి. కొంతమంది హ్యాండ్ టు వాష్ చేసినట్టు ఉండవని చెప్తారు, బట్ మా మిషన్లో అయితే మంచిగానే వాష్ అవుతాయి. నేను కాసేపు అయితే నానబెడతాను అనమాట. నానబెట్టిన తర్వాత 2 టైమ్స్ అయితే వాటర్ అయితే వేసి మళ్ళీ అవి తిరిగిన తర్వాత కంఫర్ట్ అయితే వేసుకొని ఇలా టబ్లో వాటినన్నిటిని అయితే ఇందులో వాటర్లో అయితే తీసి కంఫర్ట్ వాటర్లో డ్రై చేస్తాను అనమాట. ఇంకా తర్వాత ఆరేస్తాను. కొన్ని బట్టలు అయితే ఇక్కడనే ఆరేస్తాను అనమాట. ఇంట్లో వెనకాల సైడ్ ఎన్ని పడతాయో అన్నీ అయితే ఇక్కడే ఆడేస్తాను. ఇంకా ఎక్స్ట్రా ఉంటే మా ఇంటి పక్కన ఇల్లు ఉంది, అక్కడైతే వెళ్ళి తాడు మీద అయితే ఆరేస్తాను అనమాట. మోస్ట్లీ అన్ని బట్టలు అయితే పెట్టుకోను. వీక్లో 2 టైమ్స్ కదా, 3 days 2 days ఉంటాయి బట్టలు. ఇంకా పిల్లలవి అయితే యూనిఫామ్స్, ఇంకా ఈవినింగ్ ట్యూషన్కి వెళ్తారు కదా, ఇంకా వాళ్ళవి కలర్ డ్రెస్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఇదిగోండి, బట్టలన్నీ అయితే ఇలా అయితే ఆరేస్తూ ఉంటాను. ఇంకా చాలా డేసే అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి, బట్ సబ్స్క్రైబర్స్ 135 మెంబర్సే ఉన్నారు. ప్లీజ్ మీ అందరి సపోర్ట్, బ్లెస్సింగ్స్ నాకైతే కావాలని కోరుకుంటున్నాను. ఇంకా బయటికి వెళ్ళి చేసే పనులు అయితే చేయలేము కాబట్టి ఇంట్లోనే ఉండి మంచిగా యూట్యూబ్ రన్ చేసుకుంటూ ఎక్కువ అమౌంట్ కాకపోయినా కొంచెం తక్కువ అమౌంట్ అయినా మా హస్బెండ్కి నా వంతు నేను హెల్ప్ చేసేలాగైనా సంపాదించుకుందామని అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. బట్ ఇందులో కూడా చాలా కష్టాలే ఉంటాయని ఇప్పుడే తెలుస్తుంది అనమాట. ఇంకా చాలానే అప్డేట్ అవ్వాలనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మాకన్నా బెటర్గా, మాకన్నా మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్లో స్టార్ట్ అయితే చేస్తున్నారు అనమాట. నేను ఎక్కువగా ఫాలో అయ్యేది ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్ అనే విలేజ్ ఆమెది, తనది. ఇంకటి పోరిమెమ్మల, తన పేరు కూడా ఏదో ఉంది, తనది చూస్తాను. ఇంతకుముందు అయితే నాగన్యాయి వీడియోస్ అయితే చూస్తుంటిని. నేను అనుకుంటున్నాను, నేను చూస్తూనే ఇయర్స్ అయితే ఇలా గడిచిపోతున్నాయి, నేనైతే అలానే ఉన్నాను. ఇంకా ఎలాగోలా స్టార్ట్ చేసాం కదా, దీన్ని ఎలాగోలా సక్సెస్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను.
బట్ నాకు వీలైనంత వరకులే నేనైతే ఇలా అయితే వీడియోస్ అయితే షూట్ చేసి పెడుతున్నాను అనమాట. నాకు ఎక్కువ అమౌంట్ రావాలి, ఎక్కువ వ్యూస్ రావాలని నేనైతే కోరుకోను. బట్ నేను చేస్తున్న దానికి కొంచెమైనా న్యాయం జరగాలనేసి నేను కోరుకుంటాను అనమాట. ఇంకా ఛానల్ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 7 మంత్స్ అవుతుంది. 7 మంత్స్ నుంచి అంటే నేను అంతగా దీని మీదనే డిపెండ్ అయి ఉండలేను కదా. ఇంట్లో హస్బెండ్, పిల్లలు, పని, వర్క్ చేసుకునే చేద్దాంలే అన్నట్టుగా అయితే ఉంటామన్నమాట. ఇంకా అలానే ఇలా డేస్ అయితే గడిచిపోయాయి. ఇంకా చూడాలి ముందు ముందు రోజుల్లో ఎలా అప్డేట్ అయ్యేదానో తెలీదు. ఇప్పుడు కూడా మోస్ట్లీ థంబ్‌నెయిల్ కొంచెం అట్రాక్టివ్‌గా కనిపించడానికైతే వీలైతే చూసి ఏఐలో అయితే ఎడిట్ అయితే చేస్తున్నానన్నమాట. చాట్‌జీపీటీలో అలాంటి వాటిల్లో మనం కొంచెం థంబ్‌నెయిల్ ఇంట్రెస్ట్‌గా ఉంటేనే కదా చూసేవాళ్ళు కూడా చూసేది. చూడండి, మీ వంతు మీరు హెల్ప్ కూడా చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే ఒక లైక్, ఇంకా ఒక కమెంట్ వల్ల మరిన్ని వీడియోస్ అయితే తీయడానికైతే హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇంకా అలాగే ఇంతకుముందు చెర్రీ డార్లింగ్ వాళ్ళ వీడియోస్ కూడా చూస్తుండేదాన్ని. ఇంకా అలానే చూస్తూనే ఇయర్స్ అయితే గడిచిపోతున్నాయి. నేనేమో ఇలానే ఉన్నాను. వాళ్ళలాగే నేను కూడా ఏదో ఒక సాధించాలి అనేది అని ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను స్టార్ట్ చేశాను. ఇంకా దీని గురించి కూడా మొత్తం క్లారిటీ అయితే లేదనమాట నాకు యూట్యూబ్ నుంచి. ఇంకా చూద్దాంలే అన్నట్టుగా అయితే చూస్తున్నాను. కొన్ని వీడియోస్ కాపీరైట్స్ పడి అవి కూడా తీసేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా అదే మూవీస్లో సాంగ్స్ కానీ ఏవైనా మనము మనకు పర్మిషన్ లేనివి ఏమైనా వీడియోస్ పెడితే యూట్యూబ్ అయితే వాటిని అయితే రిమూవ్ చేసేస్తుందన్నమాట. ఇంకా అలాగా 2-3 వీడియోస్ కూడా అలా చేశారు. ఇంకోటి చిన్నపిల్లలు కూడా వీడియోస్లో ఎక్కువ కనిపించకూడదు, మేడ్ ఫర్ కిడ్స్లో వెళ్ళిపోతుంది. ఇంకా అలా అవన్నీ జాగ్రత్తలు అయితే చూసుకోవాలన్నమాట. నేను మోస్ట్లీ ఇన్స్టాలోనే వీడియోస్ అయితే ఎడిట్ చేస్తానన్నమాట. ఇంకా ఇంకోటి కూడా ఏదో చూశాను, కైనీ మాస్టర్లో కూడా చూశాను. కొంచెం కష్టంగా అనిపించింది నాకు. ఇన్స్టాలోనే బెటర్ అనిపించింది. ఇంకా అందుకే ఇన్స్టాలోనే వీడియోస్ అయితే ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ వీడియో తీస్తూ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే సెకండ్ ట్రిప్ కూడా వేస్తున్నాను. మోస్ట్లీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు నా అవతారం అయితే ఇలానే ఉంటుందన్నమాట. ఇంకా వాటర్ అయితే బయట నుంచి మోసుకొచ్చుకోవాలన్నమాట. ఇక్కడ పైప్ అయితే లేదనమాట నల్లు. ఇంకా బిందెలతో అయితే తెచ్చుకొని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాను. ఇంకా కంఫర్ట్గా అద్దిన వాటర్ ఎందుకు వేస్ట్ చేయాలన్నట్టుగా సెకండ్ ట్రిప్లో అయితే ఆ వాటర్తో అయితే ఈ వాటర్ కూడా యాడ్ చేసేసి ఇలా సర్ఫ్ అయితే తీసుకొని వేసేసి బట్టలు అయితే వాష్ చేస్తాను అనమాట. ఇంకా కుకింగ్ సంగతికి వస్తే ఉప్మా అయితే చేశాను అని చెప్పాను కదా. ఇంకా అత్తయ్య వాళ్ళ కోసం అయితే కంపల్సరీ తన టిఫిన్లు ఎక్కువ తింటారు. కొంచెం కాలుకి ఇన్ఫెక్షన్ అయినప్పటి నుంచి ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉందన్నమాట. ఇంకా మీలో ఎంతమందికి మా ఇల్లు నచ్చుతుందో ప్లీజ్ కామెంట్స్లో కామెంట్ చేయండి. అక్క మీ ఇల్లు మాకు నచ్చడం ఏంటి అనుకుంటారేమో, బట్ ఒకరికి కొంత వాతావరణం నచ్చుతుంది కదా, అలా అయితే చెప్తున్నాను. ఇంకా వీలైతే ఒకరోజు చౌడేశ్వరి దేవి అమ్మవారి గుడికి అయితే వెళ్ళి ఈ వీడియో అయితే మొత్తం షూట్ చేస్తానన్నమాట. ఈ మధ్యకాలంలో అయితే వెళ్ళలేదన్నమాట. మొన్న చీరసారా కూడా జరిగిందనమాట. అమ్మవారికి చీరసారా అని తీసుకొస్తారనమాట ఊళ్ళో వాళ్ళందరూ, వేరే ఊళ్ళో వాళ్ళందరూ. ఇంకా అలా ఆ రోజు వెళ్దాం అనుకున్నాను. ఫ్రైడే పడింది కాబట్టి ఇంకా ఆ రోజు వెళ్ళడానికి అయితే వీలు కాలేదన్నమాట. ఈసారి టెంపుల్కి వెళ్తే కంపల్సరీ వీడియో అయితే మొత్తం అయితే షూట్ చేస్తాను. ఇంతకుముందు యూట్యూబ్ పెట్టింటిని, బట్ కొన్ని డేస్ తర్వాత నా మొబైల్ చెడిపోవడం వల్ల అలాగే పాపను బాబు మళ్ళీ ఎవరో ఇద్దరు యూట్యూబ్ చూస్తుండగానే ఏదో వచ్చారనమాట. ఇంకా అందులోంచి యూట్యూబ్ ఛానలే డిలీట్ అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ చేయడానికి అయితే వీలు కాలేదు. మళ్ళీ ఒక 4-5 మంత్స్ తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానమాట. ఇంకా ఛానల్ అయితే మా ఇద్దరు పిల్లల పేరు మీద అయితే ఓపెన్ చేశాను, మదిహా రాహిల్ అని. ఇంకా మదిహా రాహిల్ వ్లాగ్స్ లాగానే వెళ్తుందనమాట. నేను ఇంకా ఎలాంటి పేర్లు అయితే నేను డిసైడ్ అవ్వలేదు. నాకంటూ ఉన్నది వాళ్ళిద్దరు ఇంకా మా హస్బెండ్ కాబట్టి ఇంకా మా పాప మా బాబు పేరు మీద అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఉండేనే ఒక పక్క ఇంకా కాస్త అయితే కొట్టుకుంటూ వస్తున్నాను అనమాట. నా నైటీ అవతారం అయితే మొత్తం నానిపోయింది. వీడియోలో చూస్తుంటే కానీ తెలియలేదు అనమాట. ఇంట్లోనే ఉంటాను కదా, ఇంకా ఇలా అయితే రెడీ అవ్వకుండానే అన్నీ చేసేస్తూ ఉంటాను. ఇంకా మంచిగా శారీస్ కట్టుకొని వీడియోస్ చేస్తే చూడడానికి కూడా మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఈసారి కంపల్సరీ ట్రై చేస్తాను అనమాట. ఇంకా వర్క్స్ అయితే ఇలా అయితే చేస్తున్నాను. ఇంట్లో ఎలుకలు మాత్రం విపరీతంగా ఉన్నాయన్నమాట. ఈ సోఫా సెట్లకి నేను కాపలా ఉండలేక చేస్తున్నాను అనమాట. ఎన్నిసార్లు మా హస్బెండ్ చెప్పినా పట్టించుకోవడం లేదు. చూద్దాంలే అంటారు. ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతారనమాట. ఇంకా నా మాట వినాలంటే ఇంకా తనదంతా మైండ్ ఒక చోటు ఉంటే తప్ప నా మాట అయితే చెల్లదనమాట.
డే టైంలో అయితే ఏమి ఉండవన్నమాట. నైట్ టైంలో మాత్రం కంపల్సరీ తిరుగుతూ ఉంటాయి. మేము మంచాలు వేసుకొని పడుకుంటాం కదా, ఇంకా ఇక్కడైతే సోఫా సెట్స్ రూమ్లో ఉన్న మాత్రం భలే తిరుగుతాయి అన్నమాట. ఇంకా ఇదిగోండి కెమెరా అయితే ట్రైప్యాడ్కి అయితే పెట్టేసి వీడియో మొత్తం స్టార్ట్ చేశాను అనమాట. ట్రైప్యాడ్ కూడా మొన్న రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. మంచిగా ఆఫర్ ఉండే 800 రూపీస్కి అయితే మంచిగా అనిపించింది, వర్త్ అనిపించింది ఆ ప్రోడక్ట్కి. ఇంతకుముందు 400కి ఏమో తీసుకున్నాను, బట్ మంచిగా సపోర్ట్ అవ్వలేదు అనమాట. మొబైల్ దానికి అటాచ్ చేసి పెట్టడానికి కూడా సరిగ్గా సెట్ అవ్వడం లేదనమాట. ఇలా వంగిపోతుంది మొబైల్. అందుకే ఇంకా అది పక్కన పెట్టేసి కొత్త ట్రైప్యాడ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా నా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారో ప్లీజ్ కామెంట్స్లో కామెంట్ చేయండి, కంపల్సరీ చేస్తానన్నమాట. కొన్ని కుకింగ్ వీడియోస్ కూడా చేస్తుంటాను. కుకింగ్ వీడియోస్ నచ్చుతాయి, డే వ్లాగ్స్ నచ్చుతాయి, ప్లీజ్ కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరియా రాహిల్ వ్లాగ్స్ అండి. ఇంకా కసుకొట్టడం అయితే అయిపోయిందనమాట. ఇంకా ఇదే రోజు కసుకొట్టిన తర్వాత ఇంకా సెకండ్ ట్రిప్ కోసం అయితే మళ్ళీ థర్డ్ ట్రిప్ కోసం అయితే కొన్ని వాటర్ అయితే తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అనమాట. ఇంక ఇదిగోండి ఇక్కడ బయట డ్రమ్ అయితే పెట్టాను అనమాట వాటర్ కోసము. 2 డ్రమ్ములు ఉంటాయి అక్కడ, బాత్రూమ్ దగ్గర ఒకటి, ఇక్కడ ఒకటి ఉంటాయి అన్నమాట. ఇవైతే మోస్ట్లీ వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికి పట్టేస్తాను అనమాట. రేపు వేయాలంటే ఈరోజు నైట్ దాన్ని అయితే ఫుల్ చేసి పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే అయితే బట్టలు అయితే ఉతికేస్తాను అనమాట. ఇంకా ఇలాగైతే వీడియో అయితే ఒకవైపు పని చేసుకుంటూ ఒకవైపు వీడియో షూట్ చేసుకుంటూ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా ఇలా మొత్తం పని అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత బండలు అయితే మొత్తం కడుక్కుంటూ వచ్చేసాను అనమాట. ఇంకా అదే రోజు హ్యాండ్లో విపరీతమైన పెయిన్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ఇక్కడ రైట్ హ్యాండ్లో పైన ఎల్బో దగ్గర అయితే చాలా నొప్పి అయితే ఉందన్నమాట. ఇంకా ఒక 3 రోజుల కింద నుంచి నొప్పిగా ఉంది. అంతగా ఏమంటే తగ్గిపోతుందిలే, నిద్రలో ఏమన్నా పడుతుందేమో అనుకున్నాను, బట్ తగ్గలేదన్నమాట. ఇంకా ఈరోజు మొత్తం పని చేసుకునేలోపు ఇంకెక్కువైందనమాట పెయిన్. ఇంకా ఆ పెయిన్ తట్టుకోలేక హాస్పిటల్కి అయితే వెళ్ళాను అనమాట. మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళి చూపిస్తుంటే కొంచెం మజిల్ పెయిన్ ఉంటుందిలేండి అని చెప్పారంట. ఇంకా మజిల్ పెయిన్ కోసము అది ఒకటి బ్యాండేజ్ లాగా ఉంటుందన్నమాట. ఆ బ్యాండేజ్ అయితే వేశారు. ఇంకా అది వేసిన తర్వాత ట్యాబ్లెట్లు అయితే వేసుకున్నాను అనమాట. ఈ పని మొత్తం చేసిన తర్వాత 12కి ఆ టైంలో అయితే ట్యాబ్లెట్స్ వేసి పనుకున్నాను. 4 అవర్స్ వరకు లేదనమాట. ఇంకా చాలా అనీజీగా అనిపించింది. ఇంకా అందుకే పనుకున్నాను అనమాట. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ పనుకున్నందుకు నైట్ అసలు నిద్రే రాలేదనమాట. 1.5 1:30 అయితే అయిందనమాట టైము. ఇంకా అంతవరకు నిద్రపోలేదనమాట. ఇంకా ఒకవైపు బయట వర్షం అయితే పడింది. ఇంకా ఇలాగా వాషింగ్ మిషన్లో డ్రై చేసిన బట్టలను అయితే తీసుకొచ్చి ఇక్కడైతే ఆరేస్తున్నాను అనమాట. మోస్ట్లీ అక్కడ బయట, ఇక్కడ ఫ్రంట్లో 2 చోట్ల అయితే బట్టలు అయితే నిండిపోతాయి. ఇంకా ఇవి 2 కాదంటేనే బయటికి వెళ్ళి వేస్తాను అనమాట. ఇంకా ఇలాగా పిల్లలవి అవన్నీ అయితే ఇక్కడ ఆరేస్తుంటాను. అందులో ఎలాగో డ్రై అయిపోతాయి కాబట్టి ఏం ఎక్కువ గాలి అలాంటివి ఎండ అవసరం లేదనమాట. కొంచెం గాలికి ఆరిపోతాయి. ఇంకా నా వర్క్స్ అయితే ఇలా చేస్తుంటాను. ఎందుకో ఈరోజు వీలైంది, అందుకే ట్రైప్యాడ్ పెట్టేసి మరి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకోటి వచ్చేసి, మీలో ఎంతమందికి అమ్మఒడి అమౌంట్లు పడినాయో చెప్పండి. చాలామందికి మళ్ళీ ఆగస్టులో అయితే పడని వాళ్ళందరికీ 10th వాళ్ళకి ఫస్ట్ ఇప్పుడు 1కి వెళ్ళిన వాళ్ళందరికీ అయితే ఇప్పుడు పడతాయని చెప్పారనమాట. చూడాలి ఎంతవరకు పడతాయో తెలియదు అనమాట. పాపకైతే పడింది, పాపకైతే ఇంకా పడలేదన్నమాట. ఎల్కేజీ అయితే చదువుతున్నాడు మా బాబు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదన్నమాట. చికెన్ షాప్ దగ్గర అయితే వర్క్ అయితే ఉందన్నమాట. ఇంకా అందుకే అతను అక్కడికైతే వెళ్ళిపోయారు. అది సండే రోజు నేను తీసిన వీడియో అన్నమాట ఇది. సండే రోజు అయితే మార్నింగ్ ఇలా అయితే ఉందన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే బిర్యానీ అయితే చేయాలని ఇంకా బిర్యానీ తీసిన వీడియో కూడా పెట్టేశాను, చూస్తూ ఉండండి. ఇదిగోండి ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది బట్టల పని. ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12కి అయితే జాతిరత్నాల్లో కుక్ విత్ జాతిరత్నాల్లో ఆయన పేరు ఏం పేరు నాకు గుర్తు రావడం లేదు, చెఫ్ ఉంటారు కదా, ఇంకా చెఫ్ చేసిన సాదా బిర్యానీ అయితే యూట్యూబ్లో అయితే చూశాను అనమాట. ఇంకా ఆ సాదా బిర్యానీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవైపు పెద్ద ఏమంటారు గిన్నె అయితే పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసి కొన్ని బిర్యానీ దినుసులు, ఒక బిర్యానీ ఆకు, ఆనియన్స్ అయితే వేసి
మంచిగా ఫ్రై చేస్తున్నాను అనమాట. అది మోస్ట్లీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం రెడ్డిష్ కలర్లో కనిపిస్తే చాలా అనమాట. ఇంకా మరోవైపు అయితే ఒక పెరుగు ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను అనమాట. పెరుగు ప్యాకెట్ అయితే ఇలా గిన్నెలో వేసుకొని ఆ గిన్నెలో మనము అల్లం పేస్ట్ అవన్నీ అయితే వేసి కలపాలంట ఫస్ట్లో. ఇదిగోండి ఒకవైపు ఇక్కడ కలుపుతున్నాను చూడండి, పెరుగులో అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం పేస్ట్ ఇంకా పసుపు, ఉప్పు, కారం, ఇంకా వాటిని అన్నిటినైతే ఇందులో యాడ్ చేయాలంట. యాడ్ చేసి కొంచెం హ్యాండ్స్తో మిక్స్ చేసి ఆనియన్స్ ఫ్రైలో అయితే వేయాలన్నమాట. అతను టమాటోస్ అయితే వేయలేదు, బట్ నేను టమాటోస్ కూడా వేసాను. ఎక్కువ పులుపు ఉండదు కదా పెరుగు, ఇంకా అందుకే టమాటోస్ని కూడా యాడ్ చేశాను. ఇదిగోండి సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్, కారం, ధనియా పౌడరు, పసుపు, కారం అయితే వేసాను. వేసి అది మంచిగా మిక్స్ చేశాను. ఇంకా అలాగే అందులోనే లాస్ట్లో కొన్ని పచ్చిమిర్చిస్ కూడా వేసి మిక్స్ చేశాను అనమాట. బిర్యానీస్లో చాలా టైప్సే ఉంటాయి, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ అంటే ఇష్టం ఉంటుంది. ఒక్కొక్కసారి చికెన్ బిర్యానీ కూడా చేస్తాను. ఈసారి అయితే ఎగ్ బిర్యానీ అయితే చేశాను అనమాట. పిల్లలు కూడా తింటారులే ఎగ్స్ అయితే అని చెప్పి, ఇంకా మొన్న ఎగ్స్ వచ్చింటే తీసుకున్నాను. ఇంకా అలా 6 ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన అయితే పెట్టాను అనమాట. ఇంకా కొంచెం బిర్యానీ పలావ్ మసాలా కూడా ఉండే, అది కూడా ఇందులోనే వేస్తున్నాను. మీ అందరికైతే చూపిస్తున్నాను అనమాట. మా హస్బెండ్ పిల్లలందరూ చెప్పారు చాలా మంచిగా వచ్చిందమ్మ బిర్యానీ, చికెన్ పీసెస్ లేకుండా కూడా చాలా టేస్ట్గా అనిపించింది, ఇలానే చేయని చెప్పారనమాట పిల్లలు కూడా. ఇదిగోండి ఫైనల్ ధనియాల పౌడర్ కూడా వేసేసాను. ఇంకా కొన్ని పచ్చిమిర్చిస్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసి ఆనియన్స్లో అయితే వేస్తున్నాను అనమాట. నేను ఇంకా సన్నగా అంటే చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాల్సింది, బట్ నేను పలావ్కి కట్ చేసుకున్నట్టుగా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ పని ఎందుకులే అనేసి ఇంకా వాటిని అయితే పెద్దగా ఉన్నా కూడా దానిలో కూడా కలిపేస్తున్నాను అనమాట. తినేటప్పుడు మా హస్బెండ్కి చాలా మంచిగా అనిపించిందంట. ఇంకా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవడానికి అందులో మిక్స్ చేసుకోవడానికి అయితే ఇలా అయితే వేసుకుంటున్నాను అనమాట. మీలో ఎంతమంది ఈ టైప్ బిర్యానీ కూడా ఫాలో అవుతారో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఒకవైపు ట్రైప్యాడ్తో అడ్జస్ట్ చేసుకోవడము, ఒకవైపు వండడము భలే అనిపించింది అనమాట. ఇంకా పిల్లలిద్దరు ఇంట్లో లేనందుకు బాగుంది, ఇంకా లేకపోతే వాళ్ళ హడావుడి మామూలుగా ఉండదన్నమాట. ఏదైనా వంట చేస్తూ మొబైల్ పెడితే చాలు ఇంకా నాకు మొబైల్ కావాలని ఏడుస్తుంటారు. ఇలా ఈ మిక్స్ చేసిన దాన్ని అయితే ఇలా ఆనియన్స్లో వేసి కాసేపు జస్ట్ ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. టమాటోస్ని కూడా యాడ్ చేశాను. కాసేపు మంచిగా మగ్గిన తర్వాత ఇందులో ఎగ్స్ని అయితే ఆ లోపు ఎగ్స్ మీద ఉన్న పీల్ని అయితే తీసేసి ఇందులో యాడ్ చేయాలి. మనకు నచ్చితే కసూరి మేతి లేకపోతే మామూలుగా పచ్చి మెంతాకు, పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు అనమాట. బట్ నాకు అవన్నీ అవైలబుల్ లేవు కాబట్టి ఇంకా నేనైతే యాడ్ చేయలేదు. నార్మల్గా నా చెట్లలో అయితే ఆల్వేస్ పుదీనా చెట్లు అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఎవరి హ్యాండ్ పడిందో తెలియదు, కానీ ఇంకా అప్పటి నుంచి అవి పుదీనా మంచిగా రావట్లేదు అనమాట. ఇంకా నేను కూడా ఎందుకులే వేయడం, నేను వేయడం వేరే వాళ్ళు తీసుకుపోవడం ఎందుకులే అన్నట్టుగా అయితే నేను ఇంకా వేయలేదన్నమాట. ఇంకా లాస్ట్లో కొంచెం నిమ్మరసం అయితే పిండేసాను, అవి ఫ్రై అవ్వాలన్నమాట. అప్పటి నుంచి అయితే ఆ చెట్లు అనేది వేయలేదన్నమాట. ఇంకా రోజ్ ఫ్లవర్స్ అయితే వేసాను, ఇంకా వాటి జోలికి అయితే ఎవరు రారనమాట. ఎవరికి అందకుండా జాలర్ అయితే అడ్డం పెట్టేశాను అనమాట. చెట్లు అంటే ఇష్టం, బట్ చెట్లలో ఏమైనా కూర్చుంటాయేమని భయపడి నేను ఏది గార్డెనింగ్ అయితే చేయట్లేదన్నమాట. చాలామంది చెప్తూనే ఉంటారు కొంచెం ప్లేస్ ఉంది కదా ఆ తోటలలో మంచి మంచి ఫ్లవర్స్ అయితే వేసుకోండి చెట్లు అని చెప్తారు. పాముల వల్ల భయం అనమాట. మొన్న రీసెంట్గానే ఫ్రైడే రోజు అయితే ఒక నాగపాము పిల్ల అయితే మా ఇంటి వైపు వస్తుంటే చూసి మా బావ అయితే చంపేశారనమాట. చాలా భయం వేసింది. మా బావ అప్పటి వరకు బయటనే తిరుగుతూ ఉండేవాడు. లక్కీ అనుకోవాలి, ఎలాంటి హాని ఏం తగలేదన్నమాట. ఇంకా బిర్యానీ కోసం అయితే ఒకవైపు రైస్ వండడానికి అయితే హాట్ వాటర్ పెట్టేసి కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసాను అనమాట. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత కాసేపు వాటర్ మంచిగా మరగాలన్నమాట. మరిగిన తర్వాత బియ్యం అయితే అందులో యాడ్ చేసుకోవాలి. ఒకవైపు బిర్యానీ కోసం మసాలా రెడీ చేస్తున్నాను, ఇంకోవైపు రైస్ కోసం అయితే వాటర్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా వీడియో ఏంటి లాంగ్గా ఉంది అనుకుంటున్నారా? ప్లీజ్ కొంచెం టైం ఇచ్చి నా వీడియోని చూడండి అనమాట. ఇంకా 2 అయితే అవుతున్నాయి. ఇంకా పిల్లలు అయితే ఇంకా ఇంటికైతే రాలేదన్నమాట, షాప్ దగ్గరే ఉండిపోయారు వాళ్ళ డాడీతో పాటు.
కొంతమంది ఇలా చేస్తారు, కొంతమంది పలావ్లో కూడా చేస్తారనమాట బిర్యానీ. మనకు ఎలా నచ్చితే మన హ్యాండ్తో ఏది చేస్తే అదే టేస్టీగా మారుతుందన్నమాట. అదైతే వేస్ట్ అయితే అవ్వదన్నమాట. ఎందుకంటే మనం ఇంట్లో చేస్తూనే ఉంటాం కదా, కొత్తగా ఏం చేసేది లేదు కదా, ఇంకా అందుకే అనమాట. ఇంకా ఇదిగోండి ఇలా మంచిగా ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఒక్కొక్కసారి ఫ్లాష్ లైట్ ఎందుకు ఆఫ్ అయిపోతుందో కూడా తెలియదు అనమాట. నా మొబైల్లో సడన్గా ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ సడన్గా ఆన్ అయిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి భయం వేస్తుంది, ఏంటి ఇంట్లో దయ్యాలు ఉంటాయా ఏంటి, ఒక్కొక్కసారి ఫ్లాష్ ఆన్ అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు అనుకుంటున్నాను. ఇంకా మరిగే వాటర్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలన్నమాట. వేస్తే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని వేస్తుంటాను. మళ్ళీ ఆఫ్ అయిపోయింది చూసారా. ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి సగం టైం అయిపోతుంది. ఇంకా వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఇంకో పక్క అది కూడా గ్రేవీ రెడీ అవ్వాలన్నమాట. ఈలోపు ఎగ్స్కున్న పీల్స్ అయితే తీసేసాను. ఇంకా ఎగ్స్ ఇందులో యాడ్ చేస్తాను, అది కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. మీ అందరి సపోర్ట్ అయితే మాకు కావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్. అలాగే మదిహ రహరి బ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైవ్ చేస్తున్నప్పుడు కూడా ప్లీజ్ లైవ్లోకి రావండి. అలాగే మెసేజెస్ కూడా చేయండి అనమాట. ఇంకా ఇదిగోండి ఎగ్స్ అయితే బాయిల్ చేసినవి, పీల్ చేసేసినవి 6 ఎగ్స్ అయితే వేసాను. ఆ 6 ఎగ్స్ ఇందులో వేస్తున్నాను అనమాట. వేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఆ బాండిని అయితే బంద్ చేసేసి పక్కనైతే పెట్టేశాను అనమాట. నాకు కూడా అలా చాలా మంచిగా అనిపించింది అనమాట. బిర్యానీ చాలా టేస్ట్గానే అనిపించింది. ఎలాంటి నాన్ వెజ్ లేకుండా, ఎగ్స్ కూడా లేకుండా వేయచ్చు, బట్ ఇంట్లో ఎగ్స్ అవైలబుల్గా ఉన్నాయి, పిల్లలు తింటారు అన్నట్టుగా నేనైతే వేసాను అనమాట. ఇదిగోండి మళ్ళీ సడన్గా ఫ్లాష్ అయితే ఆఫ్ అయిపోయింది. మీ మొబైల్స్లో కూడా ఇలానే ఉంటుందా? ప్లీజ్ చెప్పండి. యూట్యూబర్స్ కష్టాలు. ఇంకా ఇదిగోండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ కూడా పక్కన అయితే పెట్టేశాను, కొంచెం ఎక్కువ ఫ్లేమ్ వస్తుందని. ఇంకా మరోవైపు చికెన్ అయితే వేస్తున్నాను అనమాట. కుక్కర్లో వేస్తే తొందరగా అయిపోతుంది. అప్పటికే టైం వచ్చేసి 1 అయితే అయిపోయింది అనమాట. మా హస్బెండ్ అయితే లంచ్ కోసం ఇంటికి వచ్చేసారు. ఇంకా తొందరగా అవ్వాలనేసి అయితే ఇందులో అయితే యాడ్ చేశాను. కుక్కర్లో వేసేస్తే ఒక పని అయిపోతుందని ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తాను. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో వేయాల్సిన ఐటమ్స్ అన్నీ వేస్తాను. ప్లీజ్ ఒక్కొక్కటి చూస్తూ ఉండండి. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈలోపు ఏదో పని మీద అయితే నేను బయటికి అయితే వెళ్ళాను, మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాను అనమాట. అందుకే ఇది కొంచెం నేను లేకుండానే ప్రాసెస్ అవుతుందన్నమాట. మా హస్బెండ్ పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి టీవీ కావాలనేసరికి నేను టీవీ వేయడానికి అయితే వెళ్ళాను. ఇంకా ఒకవైపు వాళ్ళకి టీవీ వేసేసి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. వాష్ చేసేసి చికెన్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. చాలా ఎక్కువనే తీసుకొచ్చారు. ఇంకా షాప్ దగ్గర కూల్ ఆయన కూడా ఉంటారనమాట. ఇంకా ఆయన కూడా డైలీ మార్నింగ్ టిఫన్, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మేమే వేస్తాము. ఇంకా నైట్ ఒకటి ఇంటికి వెళ్ళేస్తారనమాట. ఇంకా అందరు కావాలన్నట్టుగా కొంచెం ఎక్కువనే చేశాను అనమాట. బిర్యానీ కూడా ½ kg కన్నా ఎక్కువనే చేశాను. ఇదిగోండి మంచిగా కలర్ఫుల్గా వచ్చింది కదా. రెడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు, ఓన్లీ ఎల్లో కలర్ ఒకటి యాడ్ చేశాను అనమాట. ఇంకా కలర్ఫుల్గా కనిపించడానికి అయితే కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా యాడ్ చేస్తుంటే ఇంకా మంచిగా కలర్ఫుల్గా కనిపించేది అనమాట. ఇంకా ఇదిగోండి చికెన్ కూడా అయిపోయిందనమాట. 3 విజిల్స్ అయితే పెట్టేస్తాను. 3 విజిల్స్ పెట్టగానే మంచిగా కుక్ అవుతుంది. ఇంకా ఫ్యామిలీ మొత్తం అయితే కూర్చోవడానికి అయితే భోజనానికి అయితే రెడీ అవుతున్నాం అనమాట. ఇదిగోండి ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లల్ని తీసుకొని పిల్లలందరూ అయితే కూర్చున్నారనమాట. ఇంకా మంచిగా వాటిని అయితే మిక్స్ చేసి ఇలా అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి మా హస్బెండ్ నాకు ఒక లెగ్ పీస్ అయితే వేశారు. ఇంకొక ఎగ్ వేసుకున్నాం అనమాట. తలా ఒక ఎగ్ వేసుకొని బిర్యానీ అయితే ఎంజాయ్ చేసాము. మా బిర్యానీ చాలా టేస్ట్గా వచ్చింది, అలాగే బాగా వచ్చింది. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను. మా పాప అయితే బిర్యానీ సూపర్గా ఉంది, నార్మల్ చికెన్ బిర్యానీ కన్నా ఈ ఎగ్ బిర్యానీ అయితే చాలా స్మెల్గా ఉంది, టెంప్టింగ్గా ఉందమ్మా అని చెప్తుంది. ఇంకా బాబుకి అయితే ఎప్పుడు లంచ్కి కానీ టిఫిన్ కానీ చాలా దూరంగా ఉంటాడు. వానికి స్నాక్స్ అలాంటివి అయితే బాగా తింటాడు అనమాట. అన్నం అయితే అస్సలు తినడు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసరికి
నేను మొబైల్ వీడియో షూట్ చేయడానికి తీసుకొచ్చేసరికి ఇంకా వాడైతే అలిగి కూర్చున్నాడు అనమాట. నాకు ఫుడ్ వద్దు ఏమొద్దు అని చెప్తున్నాడు. ఇంకా మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చేసరికి వచ్చాడనమాట. తను కూడా మాతో పాటు కూర్చొని తిన్నాడు. ఇంకా ఫ్యామిలీ మొత్తం ఇలా ఎప్పుడో ఒకసారి సండే వచ్చిందంటే ఇంకా అందరం కూర్చొని అయితే తింటామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి నా ప్లేట్ అనమాట. నేను వీడియో తీస్తూ తింటున్నాను. మొత్తానికైతే బిర్యానీ సూపర్గా వచ్చింది. ఇంకా అలాగే చికెన్ గ్రేవీ కూడా బాగానే వచ్చిందనమాట. ఇంకా సండే రోజు అయితే నా డే అయితే ఇలా అయితే గడిచింది. ఇంకా ఈవినింగ్ అయితే మటన్ అయితే వండుతున్నాను అనమాట. చికెన్ వండాను ఆఫ్టర్నూన్, ఇంకా నైట్ మటన్ అయితే వండుతున్నాను అనమాట. కొంచెం క్లిప్పే తీసాను, మొత్తం అయితే తీయలేదు, వీలు కాలేదనమాట. కొంచెం పని ఉండి బయటికి అయితే వెళ్ళాల్సి ఉండే, ఇంకా అందుకే హడావుడిగా అయితే వండేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన బిర్యానీ అయితే కొంచెం అయితే మిగిలింది. ఇంకా పిల్లలిద్దరు అయితే ఈవినింగ్ కొంచెం వేసుకొని అయితే తింటూ ఉన్నారు, టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంకా మార్నింగ్ చేసిన ఉప్మా కూడా కొంచెం ఉంది. ఇదిగోండి నేను తీసుకున్న ట్రైపాడ్ ఇది అనమాట. చాలా మంచిగా వర్క్ అవుతుంది. మనకు కావాలంటే పెద్దగా లేకపోతే చిన్నగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మొబైల్ హోల్డ్ చేసేది మనం ఎటు కావాలంటే అటు కూడా తిప్పేసుకోవచ్చు అనమాట. మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, నాకు బాగా నచ్చింది. ఇంకా ఈవినింగ్ పిల్లలిద్దరు అయితే కొంచెం బిర్యానీ ఉండే అది వేసుకొని అయితే తింటూ టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. మరొక మంచి వీడియో అయితే మేము ముందుకైతే వస్తాను. అంతవరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ వాచ్ అవర్ ఛానల్. ఎంజాయ్ చేయండి. టీవీ చూస్తూ మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మదిహా రాహిల్ బ్లాగ్స్ అండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక మెసేజ్ చేయండి. ఇంకా ఈవినింగ్ అయితే నేను కూడా రెడీ అయిపోయాను, ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. వంటలన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాను. ఇప్పుడైతే కొంచెం బెటర్గానే ఉందన్నమాట హ్యాండ్. ఇంకా ఇది మొత్తం షూట్ చేసిన నెక్స్ట్ డే అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా ఇవి వచ్చేసి మా బాబుకి అయితే వడుగులో ఫంక్షన్ అయితే చేసామన్నమాట. ఇంకా దానికి సంబంధించిన ఫ్రేమ్స్, ఆ ఫొటోస్, క్యాలెండర్, ఇంకా పెన్ డ్రైవ్ అయితే వచ్చాయి. ఇంకా చూసాము, మంచిగా అనిపించింది, బాగా హ్యాపీగా అనిపించింది. మీ అందరికీ ఆ వీడియో కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్ ఆల్ ఆఫ్ యూ.